జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట కాలనీ వాసుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవాళ షేక్పేటలో పర్యటించారు మంత్రి. మారుతినగర్ వాసుల సమస్యలు తీర్చేందుకు హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనుల పూర్తికి 40 కోట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పిన మంత్రి ఈ నెల 4వ తేదీ వరకు టెండర్లు కూడా పూర్తవుతాయని అన్నారు. నియోజకవర్గంలో చాలా చోట్ల హైటెన్షన్ వైర్ల సమస్య ఉన్నందున దానిపై దృష్టి సారించినట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గంలో దొంగ ఓట్లపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించాలని చెప్పారు. దొంగ ఓటర్లను తొలగించే బాధ్యత అందరిది అని అన్న మంత్రి స్థానికులు దానిపై దృష్టి పెట్టాలన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నేనేమో ముఖ్యమంత్రితో మీటింగ్లో ఉన్నా. ఈ ఫ్లడ్ కంట్రోల్ నేను మా సిద్దిపేట ఇన్ఛార్జ్ కదా, మెదక్ ఇన్ఛార్జ్ అయితే అక్కడ రివ్యూ మీటింగ్ ఉండే. ఆ రివ్యూ మీటింగ్ నేను తొందరగా చేసుకున్నా. అప్పుడే ఫోన్ వచ్చింది. నేను చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ రెడీ ఉంటే ఫోన్ చేయాలి, నేను బయటికి వెళ్తా, ముఖ్యమంత్రికి చెప్పేసి బయటికి వెళ్ళి స్ట్రేట్ మీ దగ్గరకు వచ్చి రావడం జరిగింది. నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇవాళ ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే మా లీడర్ వల్ల కాదు, ఇక్కడ చాలా మంది మన కాలనీ వాసులు వచ్చిండ్రు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చెప్పుకున్నారు. అట్లా నాకు కూడా పబ్లిక్ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే సంతోషం అనిపిస్తుంది. డైరెక్ట్గా వారి ఏమైతే సమస్యలు ఉన్నాయో వారి అన్ని కూడా పరిష్కరించే అవసరం ఉన్నది. మన దగ్గర మంచి ఆఫీసర్లు ఉన్నారు, శాంక్షన్లు ఇస్తే తొందరగా పనిచేస్తున్నారు వాళ్ళు. సో మీరందరూ కూడా నిజంగా చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే ఆల్రెడీ రాజు కూడా ఆయన కూడా మొన్న నేను మా కొడుకు దగ్గర ఉండి సాయంత్రము అయితే అప్పుడు సత్యనారాయణ గారు, సదానంద్ గారు, అశోక్ గారు వారు ముగ్గురు వచ్చి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు. సరే మంచిది, లిస్ట్ ఎప్పుడు కూడా పనులు ఏమన్నా ఉంటే చేయాలి మనం. ఆ లిస్ట్ ఇస్తేనే ఇమ్మీడియట్లీ అన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత రాజు వచ్చిండు, మేరా బిల్ లిస్టే అని చెప్పి వచ్చిండు. సరే అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మారుతి నగర్ మీరు అందరు కూడా ఇప్పుడు వచ్చిండ్రు, చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఇది కూడా నేను పరిష్కరించి మొత్తం చేసేస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ థింగ్ అంటే మంచి విషయం ఏంటంటే ఇక్కడ మన ఈ షేక్పేటలో అని వారు చెప్పినట్టు ఇంతకుముందు సుమారు 40 కోట్ల పనులు అన్ని కూడా శాంక్షన్ అయినాయి. మన టీఆర్ఎస్ జమానాలో ఖాళీ లెటర్ చూపిస్తుండే, అరే మేము ఇచ్చినాము, మేము చేస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడే ఇంజనీర్ గారిని అడిగితే అన్నారు, సార్ 4వ తారీఖు వరకు అన్ని టెండర్లు కూడా అయిపోతాయని చెప్పి వారు చెప్పారు. మారుతి నగర్ కాదు, ఎందుకంటే అది శాంక్షన్ కాలేదు, ఇంకా తక్కినవి అన్ని కూడా 4వ తారీఖు వరకు శాంక్షన్ టెండర్ అయిపోతాయి. మీ పనులన్నీ కూడా అవుతాయి. కోడ్ వచ్చినా రాకున్నా కానీ మీ పనులు అయితే అయ్యేది